మనిషి మూడక్షరాల చిన్న పదంలా అనిపించిన ఆకాశాన్ని అందుకోవాలన్న ఆశ, పాతాళానికి దిగజారేంత ప్రయాస, గెలుపుని ఆస్వాదించినంత ఆనందంగా ఓటమిని జీర్ణించుకోలేని నిరాశ, మంచికి చెడుకి మధ్య, ఉన్నతికి అధోగతికి మధ్య, జీవితానికి జీవించడానికి మధ్య మంచు తెరలా కప్పబడి ఉన్న అయోమయం మనిషి. ఓ చిన్ని ఆలోచన జీవితాన్ని, అంతే రీతిలో సమాజాన్ని ప్రభావితము చేయొచ్చు, అంతే రీతిలో నాశనము చేయొచ్చు. అటువంటి సందిగ్ధ సమరంలో కొట్టుమిట్టాడే ఓ మనిషి సంఘర్షణకు ప్రతిరూపమే ఆలోచన. ఆలోచన ఆలోచన దేవుడు దేవుడు వస్తానండయ్యా. ఏంటండయ్యా? కొన్ని మంచి అలాగే అటెండర్ చేసే పని వాచ్మెన్ చేసి చేయిస్తున్నారు. సర్లే కానీ ఏంటి విశేషాలు? విశేషాలు మా దగ్గరే ఉంటాయండి. వాచ్మెన్ కాలం మామూలు వాచ్మెన్ అయితే నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నువ్వు మీ వాచ్మెన్ సంఘానికి మొత్తం స్టేట్కి ప్రెసిడెంట్ కదా. సర్లేండి, ఆ మాటకు వస్తే మన బాస్ గారికి మీరు పిఏ అంతకన్నా ఎక్కువే. సర్లే, నేను ఎంత గొప్పనైనా అందరి గోత్రాలు తెలిసేది నీకేగా. ఎంత పెజెంట్ అయితే మాత్రం ఆఫ్టర్ వాచ్మెన్ కాలం సేవ చేయడం తప్పుతుందా? అదేంటయ్యా, కాసిన మంచినీళ్ళు ఇచ్చిన పాపానికి ఇంత మాట్లాడియాలా? సర్లే అండి, ఏదో మాట వరుస కొద్దీ అన్నాను, ఏదో చనువుతో. ఏమనుకోబాకండి. ఏమనుకుంటే మాత్రం ఏం లాభం? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. మీ పేరు రావు గారు, కానీ మీకు రాదంటూ ఏమీ లేదు. మహా గొప్ప మేధావి. అసలు మన హోల్ డిపార్ట్మెంట్ గురించి మీకు తెలియని విషయం ఏదైనా ఉందా చెప్పండి. సరే కానీ ఇప్పుడు డిసెంబరు, మరి జనవరి అంటే కొత్త సంవత్సరం వస్తుంది, దాని గురించి మాట్లాడండి. ఏం మాట్లాడతామండి? అసలు కొత్త సంవత్సరం అంటేనే భయం వేస్తుంది. ఎందుకు భయం? ఎందుకు భయం ఎందుకంటారేంటండి? అసలే మనకి జీతాలు ఎక్కువ అని ప్రజల్లో గోల ఎక్కువ. వాళ్ళకేం తెలుసు మన బాధలు కష్టాలను? అయినా మీకేంటయ్యా బాబు, మీ జీతాలు లక్షలు. అదే మరి ఏడుపు. బయట వాళ్ళు ఏడుస్తున్నారంటే అర్థం ఉండు, ఇంట్లో వాళ్ళు కూడా. మొక్కలు ఏమైనా ఎదిగా సత్యా? మొక్కల సంగతి తర్వాత చెప్తాం కానీ ఏంటండి ఇది? ఏంటండి ఇది? బానే ఉంది కదా. ఇందాక నుంచి ఒక్కపోసి చచ్చిపోతున్నాను, ఫ్యాన్ కూడా ఎత్తలేదు మీరు. పొదుపయ్యా, పొదుపు. ఇదేం పొదుపు? చెయ్యాల్సిన చోటు చేయరు కానీ ఓ ఫ్యాన్లు లైట్లు ఆపేసి చీకట్లు ఓ పనిచేసేస్తుంటారు. సర్లేవయ్యా, వేసిన మొక్కలు ఎదిగాయా సచ్చాయా అని నేను అడిగితే నువ్వు ఇంకోటి ఏదో చెప్తావు. అయినా సరే నా సేవలన్నీ తవరా ఉపయోగించేసుకుంటే వాటికేం చేస్తానండి సేవలు? బతికితే బతికితే సత్తాయి. సర్లేవయ్య బాబు, ఏదో అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఏదో బాస్కి గ్రీటింగ్స్ అవి చెప్పడానికి అది కష్టమైపోతుంది అన్న కోపాన్ని తీసుకొచ్చి నా మీద చూపిస్తాడు. పోనీ ఈసారి బాస్కి గ్రీటింగ్స్ అవి చెప్పడం మానే, ఖర్చు అంతా తగ్గుతుంది కదా మీ సంఘానికి. అయ్యో బాబోయ్, కొంప ముంచేస్తారండి బాబు. అయినా బాస్ ఏం చేసినా ఏం చెప్పినా బాస్ ఈజ్ బాస్. ఏం చేసినా భయంతో చేయకూడదండి, గౌరవంతో అభిమానంతో చెయ్యాలి. సర్లే, వెళ్ళి పని చూసుకో. అంగో అసలే బాస్ వచ్చే టైం అయింది, ఏదో ఆ మొక్కలకి కాసి నీళ్ళు అవి పోసినట్టు ఏదోనో యాక్చి అట్లీస్ట్ కొన్ని నీళ్ళు పట్టు అవగొట్టి.
చేస్తారు. హలో రావు గారు, ఒకసారి ఇంటికి రండి, నేను మాట్లాడుకోవడం. ఓకే, అలాగే అలాగే. మే ఐ కమ్ ఇన్ సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రావు గారు, కూర్చోండి. పర్లేదు సార్. కూర్చోండి కూర్చోండి. సార్ అదే రాత్రి ఏదో పని ఉందని రమ్మన్నారు సార్ మార్నింగ్. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి సార్. మన వాళ్ళందరినీ గెస్ట్ హౌస్కి వచ్చామనండి. సార్ ఇది సార్ 10 గంటలకల్లా ఉండమని చెప్పండి. అదే సార్, ఉంటాను సార్. అలాగే అలాగే. ఓకే. అందరూ వచ్చారా? ఇంకో ఇద్దరు రావాలే. క్యాంప్లో ఉన్నారా? ఏంటి రావు గారు, ఏంటి సంగతి? ఏమోనండి బాబు, బాస్ ఏదో పిలవమన్నారు, నాకు తెలీదు ఆ విషయం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాల్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నేను చెప్పేది మీరు అందరూ కూడా జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా రావు గారు, మీరు కూడా శ్రద్ధ పెట్టి వినండి జాగ్రత్త. మనకు సరిగ్గా 4 రోజుల్లో న్యూ ఇయర్ రాబోతుంది. అవును సార్. అవును సార్, అవును సార్. ఆ రోజు అలాగే మీరు అందరూ నాకు విషయం చెప్పడానికి వస్తారు కదా? తప్పదుగా సార్, మీరు మా బాస్ సార్. అవును, నేను మీ బాసును కదా, వద్దన్నా కాదన్నా వినరా. అవసరమైతే ఇంటికైనా వచ్చేస్తారా? ఎలా వింటాను సార్? ఎవరు చెప్పినా వినండి సార్. ఇది మా భాస్కర్ సార్. ఓకే, ఇది ఉండ కదా, నేను ఒక ముఖ్యమైన విషయం అడగదలుచుకున్నాను మనం. అడగండి సార్. ఓకే, సుబ్రహ్మణ్య గారు, ఏం తీసుకోవాలనుకున్నారు ఆ రోజు మాకు? చెప్పండి. అది ఓకే, స్వీట్ బాక్స్, సాల్వా, దండా, డైరీ. గుడ్. అయితే అది సుమారు ఎంత కాస్ట్ అవ్వచ్చు? అది పర్లేదు చెప్పండి, నేనేమనుకోను. 1000 రూపాయల కావచ్చు సార్. అవును, మీ గంట వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 11 మెంబర్స్ ఉంటారు. ఎస్ సార్, 11 మెంబర్స్. అయితే అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. నేను ఈ సంవత్సరం ఒక ప్రాపర్టీ ఒకటి తీసుకున్నాను. దానికి డబ్బులు అడ్జస్ట్ చేయడానికి నేను కొద్దిగా ఇబ్బంది పడతాను. నా ఇబ్బందిని గమనించి మీరందరూ సహకరిస్తారని అనుకుంటున్నాను. మీరు ఇచ్చే కానుకలన్నీ నాకు డబ్బు రూపంలో ఇస్తే చాలు. సార్, మీరు అంతగా చెప్పనక్కర్లేదు సార్. మీరు ఏం చెప్తే దానికి బాగుంటాం. చెప్పండి సార్, ఏం చేయాలి? ఈయన వాడు ఎంతగా చేద్దాం అనుకున్నారు సార్? మేమైతే లాస్ట్ టైం ఒక్క బియ్యను 10,000 చెట్లు ఖర్చు పెట్టాం సార్. అది దేవుడు ఈ సంఘం నాకేం తక్కువ అండి, లాస్ట్ ఇయరే 10,000 దాకా ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం అయితే యజమానితో 20,000 ఖర్చు పెట్టినా సరే తమని గౌరవించుకోవాలనుకుంటున్నాం. ఓకే గుడ్. నేను రమ్మన్నందుకు మీరు అందరూ వచ్చారు, చాలా సంతోషం. మీరు నా మాటకి నవ్వు చెప్పాలనే ముఖ్యమైన మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. మీరు మీ సబార్డినేట్స్ని ఎలా ఒప్పిస్తారో నాకు తెలియదు. నాకు మాత్రం పని సర్దుబాటు చేయాలి. రావు గారు సార్. మ్యాటర్ అర్థమైందిగా సార్. జనవరి 1 కల్లా కలెక్షన్ మొత్తం ఆ టేబుల్ మీద ఉండాలి. సార్. ఈ లోపల సెక్షన్ వైజ్, క్యాడర్ వైజ్, నేమ్ వైజ్ లిస్ట్ మొత్తం నా టేబుల్ మీద పెట్టండి.
హలో సార్ ప్రసాద్ గారు నమస్తే సార్. రావు గారు మాట. అవునండి, అదే సార్ చెప్పారు కదా. ఈవినింగ్ అండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఒకరయ్యారు. హలో మేడం నమస్తే. నేనండి రావణ్ మాట్లాడుతున్నాను. అవునండి, అదే సార్ చెప్పిన విషయం గురించి రేపు మార్నింగా. అలాగే 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 థ్యాంక్ యూ. హలో రావు గారు నమస్కారం అండి. విశ్వనాథం గారు నమస్తే. చెప్పండి. ఏంటి సార్, బాస్ ఏదో కొత్త పథకం పెట్టారట, తెలిసింది కదా. ఏంటి సార్ రోజు రోజుకి వ్యవస్థలాగా అయిపోతుంది ఏంటండి, నాకు అవుతాయి అర్థం అవ్వట్లేదండి. అదే చెప్పనా బాస్తో. వద్దులేండి బాబు, మీరు ఒకళ్ళు. ఇంతకీ మీరు ఎక్కడున్నారేంటి? ఆఫీస్లో. బాస్ ఉన్నారండి? లేరు, బయటికి వెళ్ళారు. సరే ఇవేం చెప్పదు కానీ మా సభ్యులు 15 మందికి గాను 7,500 పంపుతున్నాను, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. మళ్ళా థ్యాంక్స్ ఎందుకులేండి, ఉంటాను. నమస్తే సార్. నమస్తే. చెప్పి బాగున్నా? ఏం బాగుంటుంది సార్, జనవరి ఫస్ట్కి కరెక్ట్ అవును మరి. ఎందుకంటే మొత్తం మీరంతా ఎంతమంది? అదే 20 మంది ఉంటారుగా. ఉంటారు సార్. అదే 20 ఇంటూ అంతా ఒకరికి అయితే 300 వేసుకుందాం అనుకుంటున్నారు కదా మీరు. 3 సరే 6,000 రూపాయలు నాకు మాత్రం కరెక్ట్ చేసి ఇచ్చేస్తాను. ఓకే సార్, మర్చిపోద్దు. ఓకే అంటే చెప్పాను కదా మన విషయం ఏంటో చెప్పాను. ఫోన్ వస్తుంది. సరే. హలో రావు గారు. సార్ నమస్తే. ఏంటండి బాబు బ్యాండ్ మాకు? మరి ఏమో సార్, అదే బాస్ చెప్పారు. చాలా చాలా కొత్తగా ఉంది ఈ పద్ధతి. ఏదో ఎప్పుడు అడగలేదు అనుకోండి. మీరు అన్నది ఇప్పుడు పంపించేస్తానండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో సాయిబాబు గారు నమస్తే సార్. అవును సార్, ఆ విషయం మీదే ఎల్లుండి పంపుతారండి. ఓకే సార్. అలాగే సార్, మర్చిపోకండి సార్. థ్యాంక్ యూ సార్. హలో రమణ గారు. అవును సార్. నమస్తే. అవును సార్, అదే మీ యూనియన్ది పంపలేదు. అవునండి. అవును సార్. అలాగే సార్. ఓకే అండి. ఓకే సార్. అలాగే. హలో పని గారు నమస్తే. అవునండి, ఆ విషయం మీద ఫోన్ చేశాను. అవును సార్, ఆల్మోస్ట్ అందరివి వచ్చే అది మీకు ఒకసారి రిమైండ్ చేద్దాం. రేపు మార్నింగ్ ఉంటానండి. ఈ 4 రోజులు మీకు ఇదే మొత్తం హడావుడంతా. మళ్ళీ ఇంకో మీటింగ్ పెడతారుగా, ఆ మీటింగ్లో ఏదో అందజేసేస్తే మన పని అయిపోతుంది. అవును సార్, మరి ఒప్పుకుని బేరం తప్పదు కదా సార్. అంటే బాగా టైట్గా ఉందన్నారులేండి. కరెక్టే
అంటే టైట్గా ఉన్నప్పుడు ఎందుకు అంత ప్రాపర్టీ ఎందుకు కొనుక్కోవడం అని మీరు అంటారు. అవును సార్, మళ్ళీ మనం మాట్లాడతాం సార్. బాస్ ఫోన్ వస్తుంది. ఓకే సార్, ఓకే. హలో సార్ నమస్తే సార్. సార్ అవును సార్, ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాను సార్. ఎంగేజ్. అవును సార్. ఆల్మోస్ట్ అందరూ వస్తున్నారు సార్. తెచ్చేస్తాను. అవును సార్. ఎవరు ఏమీ అంటారు. ఏం లేదు సార్. అవును సరే సార్. అలాగే సార్. అలాగే. హలో అమ్మాజీ గారు, నమస్తే. అవునండి, బాస్ ఆఫీస్ నుంచి కరెక్ట్ అయిపోయిందండి. ఓకే. ఈవినింగ్ ఉంటానండి, ఆఫీస్లోనే ఉంటాను. థ్యాంక్ యూ. లేడీస్ రిక్రియేషన్ క్లబ్ను కూడా వదలట్లే బాసు. హలో దేవుడు, ఎక్కడున్నావు? సరే రా మరి. నేను అక్కడే ఉన్నానుగా, చాలా పనులు ఉన్నాయి, 4-5 రోజుల్లో చేసుకోవాల్సుకున్నాయి. అవును, నువ్వు ఇక్కడ ఉంటే నేను ఏదైనా బయటికి వెళ్ళి రావడానికి దానికి ఉంటుంది. సరే వచ్చి ఏమండి రావు గారు, మమ్మల్ని కూడా వదలరా? మీరు పెన్షనర్లు కదా. మామూలుగా మేమైతే ఏదో ఫుల్ శాలరీ తీసుకుంటాం, మీరు హాఫ్ శాలరీ అయినా తీసుకుంటారు కదా. అందుకే వదలలేదమ్మా మా బాసు. లేదంటే ఒక పని అయినా బాస్కి పాపం పెన్షనర్లు కదా, వాళ్ళ జీతం మీద ఉండదు, పెన్షనే తక్కువ వస్తుంది కదా అని కొన్ని బాస్కి చెప్పుకుంటారు. అలా వద్దండి, బాగుండదు. సరే, సాయంత్రం కానీ రేపు పొద్దుట కానీ మీ ఆఫీస్లో అందజేస్తాం. ఓకే, బాగానే కలిసారు. అయితే రేపు ఆఫీస్లో కలుగుతారు తప్పకుండా. నమస్తే రావు గారు, బాగున్నారా? నమస్తే శర్మాజీ, కూర్చోండి. ఏంటి కలెక్షన్ తెచ్చారా? లేదు సార్, మా వాళ్ళు ఎవరంటున్నారు, ఆహా, కావాలంటే మా శాలరీస్ లోంచి కట్ చేసుకోమంటున్నారు. ఇది ఏమన్నా సీఎం సహాయ నిధా, పిఎం రిలీఫ్ ఫండా? బాస్ సహాయ నిధి. ఇస్తే ఇవ్వండి, క్యాష్ రూపంలోనే తీసుకుంటాం. అయినా ఇవ్వనంటున్నారుగా, అదే చెప్పేస్తా బాస్తో. ఊరుకో బాబు, మా వాళ్ళని ఒప్పించి ఏదో రకంగా సాయంకాలం తెచ్చేస్తాంలే. సరే అయితే. అన్నట్టు దాంతోపాటు నేమ్ వైజ్ లిస్టు అది మాత్రం మర్చిపోద్దా? అలాగే, నువ్వు చెప్పాక తప్పుతుందేంటి? బాసు లేరా? వైజాగ్ వెళ్ళారని తమకు తెలుసుగా. ఏమో వచ్చారేమో అనుకున్నాను. ఇప్పుడే వెళ్ళాయనా, అప్పుడు ఎలా వస్తారు? వదిలే బాబు. సరే ఉంటాను, సాయంకాలం పంపించేస్తాంలే. సరే నేను బిజీగా ఉన్నాను, సాయంత్రం కలుద్దాం. హలో, గుడ్ మార్నింగ్ సార్, రావు గారు. అయ్యా గుడ్ మార్నింగ్. ఏం చేశారు సార్ బాస్ సంగతి? దానికంటే ఉందండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. మా అన్నయ్య ఉన్నాడు కదా, ఉన్నాడు, రెడ్డి గారేనా? ఆయన గారు ఎంత ఇస్తానంటే అంతకన్నా 2-3 వేలు ఎక్కువ రాసుకోండి. బాగుంది సార్. ఎప్పుడు మనమే పైన ఉండాలి, తెలుసుగా. సరే, ఇప్పుడే కనుక్కొని చెప్తా మీకు. చెప్పండి సార్, వెంటనే పంపించేస్తారు. అలాగే ఉంటాను. థ్యాంక్ యూ. రెడ్డి గారి నెంబర్. హలో, చెప్పండి రావు గారు. అదే బాస్ అడిగిందేనా? అవునండి. మా తమ్ముడు ఎంత ఇస్తున్నాడు? తను ఎంత ఇస్తే
దానికి 2-3 వేలు ఎక్స్ట్రా రాసుకోండి. అయితే ఆయన 5,000 అన్నట్టండి. ఆహా, సరే అయితే 8,000 రాసుకోండి. అంతమాత్రం చెప్పండి రావు గారు, బాగా పని ఇస్తాడు. చెప్పేస్తుంటారా? సరే, మా సీని గారితో ఇప్పుడే పంపించేస్తాను. ఓకే, ఈ విషయం రాయ్ గారికి చెప్పేస్తే సరిపోద్దిగా. సార్ అదే మీ ఫ్రెండ్ ఆయన 8,000 సార్. అలానా? అయితే నాది 10 రాసుకోండి. అన్నకు మాత్రం చెప్పకండి, ఫీల్ అవుతాడు. ఓకే ఓకే ఓకే, ఇప్పుడే పంపిస్తావా? థ్యాంక్ యూ సార్. ఉంటాను. ఏంటో అతివృష్టి అనావృష్టి అంటారు, ఇదేనేమో. ఇవ్వటానికి ఏడ్చేవాళ్ళు కొందరైతే మరి వాళ్ళకన్నా ఎక్కువ ఇద్దామని ముందుకు వచ్చేవాళ్ళు కొందరు. రాయరా రాజు, ప్రసాద్ ఎక్కడ చచ్చారా బాబు? అందరూ కట్టుకట్టుకుని పోతారు ఒకేసారి. హలో హలో హలో, అప్పుడే మర్చిపోయి ఉంటాయా? నేనయ్యా మీ ఎక్స్ బాస్ని, చంద్రశేఖర్. సార్ 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 ఐఎమ్ వెరీ సారీ సార్. సార్ కొంచెం పదొత్తుల్లో ఉండి గుర్తుపట్టలేకపోయింది సార్ మీ వాయిస్. ఎలా ఉన్నా సార్? రిటైర్ అయినయ్యా, హ్యాపీగా ఉన్నాను. ఏమిటి ఈ మధ్యన మీ బాసు ఏదో కొత్త పద్ధతి కనిపెట్టాట, డబ్బులు బాగా లాగడానికి? అవును సార్, అది మీకు ఎలా తెలిసింది సార్? తెలిసింది లేవయ్యా. సార్ మంచి విషయం అయితే 10 మంది కూడా తెలీదు, తెలిసినా చెప్పరు. ఎందుకు తెలుసా? పేరు వచ్చేస్తుందేమోనని. అదే చెడ్డ విషయం అనుకో, కొన్ని చెవిలో ఊదినా గ్రామ్ ఫోన్ రికార్డ్ అంత సౌండ్లో బయటకు వచ్చేస్తుంది. అవును సార్. ఏది ఏమైనా మనిషి ఎక్కడికో పోతున్నాడయ్యా, ఏమీ తెలియటం లేదు. సర్లే, విషయం తెలిసిన తర్వాత అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి నీకు ఫోన్ చేశానయ్యా. అలా సార్. హలో రావు, మావాడికి అదే మీ బాస్కి నేను ఫోన్ చేశాను మాత్రం చెప్పుకో, వీలవుతాడు. సార్ చెప్పండి సార్. సరే, అదంతా వదిలే. అన్నట్టు మీ పిల్లలు, మీ భార్య అందరూ కులాసాగా ఉన్నారా? బాగున్నారు సార్. నువ్వు వైజాగ్ వచ్చినప్పుడు నన్ను ఒకసారి కలు. తప్పకుండా వస్తాను సార్. సరే ఉంటాను, ఈ నెంబరు నువ్వు ఫీడ్ చేసుకో. సార్ సారీ సార్, మీరు అనుకున్న నెంబరు వేరే వస్తే. ఇట్స్ ఆల్ రైట్, అన్నిటి మా అని. బాస్ని కూడా మర్చిపోయి మన పని మనమే చేసుకుంటున్నాం. దేవుడు, ఆ నాయకుడు రెడీ సార్, ఇంకెప్పుడు వస్తాడయ్యా? 10 నిమిషాలు వస్తారు సార్. ఇంతమంది వచ్చి వెయిట్ చేస్తుంటే ఇంకెప్పుడు వస్తాడు? వస్తున్నాడు అంటారు. సార్ వచ్చాడు మీ నాయకుడు. కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కారణం మీరందరూ నేను మీ పై ఆఫీసులోనే భయంతోనూ
లేక నేను మంచోడనే భక్తితోటో నా పిలుపు అందుకున్న వెంటనే మీ శక్తికి మించి నా అవసరాన్ని మీరు అందరూ తీర్చారు. దానికి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అయ్యా మీరు మా బాస్, మీకు ఏదో అవసరం వచ్చి మమ్మల్ని డబ్బులు అడిగారు, మేము ఇచ్చాం అంతే. దానికి మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నాకు కాదు, థ్యాంక్ చెప్పాల్సి వస్తే రావు గారికి, ఆ దేవుడికి. ఆ దేవుడికి కూడా అంట. అవును, వీళ్ళే కనుక నన్ను తిట్టుండకపోతే, ఆ మాటలు నేను వినుండకపోతే నాకు అసలు ఈ ఆలోచనే వచ్చి ఉండేది కాదు. ఆ రోజు రావు గారు దేవుడితో మాట్లాడిన మాటలు నన్ను ఆలోచింపజేసింది. మరి ఎందుకంటారేంటండి, అసలే మనకి జీతాలు ఎక్కువ అని ప్రజల్లో గోల ఎక్కువ. వాళ్ళకేం తెలుసు మన బాధలు కష్టాలను. మన మీద పడి ఏడ్చి సావడం తప్ప మనం చేసే పని ఎవరు చేయగలరు చెప్పండి? అవునవును, ఎవరు చేయలేరు. ఎస్పెషల్లీ నువ్వు చేసే పని ఎవడు చేయలేడు. అలాగంటారేంటండి? అబ్బా నిజం మాట్లాడుతున్నానయ్యా. అయినా దేవుడి దగ్గర ఎవడైనా అబద్ధాలు చెప్తాడా? నిజమేనండి. అయినా సారు కింద సంవత్సరం మన బాస్కి ఆ వాచ్మెన్ యూనియన్ దగ్గర నుంచి గిఫ్ట్గా 10,000 పోగు చేసి ఇచ్చాం. అవునవును, అయినా మీకే 10,000 దాకా అయితే మా ఆఫీసర్ ర్యాంక్ వాళ్ళకి ఎంత ఏంటని చెప్పు. అయినా ఇవన్నీ తప్పవయ్యా. బాస్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఇవన్నీ తప్ప. అయినా సారు క్రితం ఏడాది హుద్ తుఫాన్ వచ్చింది, దానికో రోజు జీతం కట్టు. మొన్నటికి మొన్న కేరళలో అదేదో తుఫాన్ వచ్చింది, దానికో రోజు జీతం కట్టు. నిన్నటికి నిన్న సిక్కోల్లో తిట్రీ తుఫాన్ వచ్చింది, దానికో రోజు క్షవరం. అంతేకాకుండా బాస్ పుట్టినరోజు, పెళ్లి రోజు, ప్రమోషన్ రోజు ఎన్ని పెట్టాలంటే ఎవడొచ్చాడు, ఎవడు రాలేదు, ఎవరు ఏం తెచ్చారు, ఎంత పెద్ద గిఫ్ట్ తెచ్చారు, ఎంత పెద్ద దండలు వేసారు, బుక్కీలు ఇచ్చారా లేదా, సాల్వాలు ఇచ్చారా లేదా, డైరీలు తెచ్చారా లేదా, ఇవన్నీ భాస్కర్ సన్నల్లో తిరుగుతూ ఉంటాయి. చిన్నోడైనా సరే పెద్దోడైనా సరే మెహర్బానికి పోయి బాస్ ఎదురుగా మనం గొప్పవాళ్ళు అనిపించుకోవాలని ఎవడి స్థాయికి మించి అటు తీసుకొచ్చి మరి ఇస్తారు. అది తప్పేగా. నేను ఏం చేస్తాను, దేవుడు కడుపు చించుకుంటే కాళ్ళ మీదకి వచ్చిందని. ఇవన్నీ కూడా మన జీవితంలో భాగాలే, మన జీతంలో కోతలే. భరించాలి. ఏం భరించడం అంటే బాబు, ఏదన్నా ప్రేమతో చెయ్యాలి కానీ భయంతో కాదు. సర్లే, రోల్ వచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు నువ్వు బాధితుడివే ఆ విషయంలో, నేను బాధితుడినే. నువ్వు చిన్న బాధితుడివి, నేను ఇంకొంచెం పెద్ద బాధితుడిని, అంతే తేడా. రావు గారు, ఒకసారి ఇంటికి రండి, మాట్లాడే పని అవడం. ఓకే, అలాగే అలాగే. మా వాచ్మెన్ యూనియన్ దగ్గర నుంచి గిఫ్ట్గా 10,000 పోగు చేసి ఇచ్చాం. అవునవును, అయినా మీకే 10,000 దాకా అయితే మా ఆఫీసర్ ర్యాంక్ వాళ్ళకి ఎంత ఏంటో చెప్పు.
అంతేకాకుండా బాస్ పుట్టినరోజు, పెళ్లి రోజు, ప్రమోషన్ రోజు ఎన్ని పెట్టాలంటే బాస్ ఎదురుగా మనం గొప్పవాడు అనిపించుకోవాలని ఎవరి స్థాయికి మించి అటు తీసుకొచ్చి మరి ఇస్తారు. ఏం భరించడం అంటే బాబు, ఏదన్నా ప్రేమతో చెయ్యాలి కానీ భయ్యంతో కాదు. అన్నీ కూడా మన జీవితంలో భాగాలే. పెళ్లి మన రోజు, జీవితంలో ప్రమోషన్ రోజు అసలే ఎన్ని పెట్టాలంటే ఆ రోజు వాళ్ళ మాటలు విన్న తర్వాత ముందు రావు గారి మీద, దేవుడి మీద పనిష్మెంట్ ఇవ్వాలన్నంతగా చాలా కోపం వచ్చింది. ఆలోచించాను. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఏవేవో ఆలోచనలు, ఎన్నో కలలు, వాళ్ళు ఆడిన సూటిపోటి మాటలు, సత్యాలు, అసత్యాలు, అవమానాలు, అనుమానాలు. నా మీద నాకే జాలేసింది. కాదు, బాధేసింది. కాదు, అసహ్యం వేసింది. ఏంటిది? నేనున్న పొజిషన్కి అంతమంది చేత ఇంతలేసి మాటలు పడటం అవసరమా? చివరికి రావుగారు, దేవుడు రూపంలో భగవంతుడే కలిగించాడు నాకు మంచి సంకల్పాన్ని. అయితే అది మామూలుగా చెప్తే ఏం బాగుంటుంది? మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచింపజేసేలా ఉంటేనే విజయవంతంగా కొనసాగుతుందని, తర్వాత అర్థం చేసుకుంటారని ఆశించాను. ఈ నెల రోజుల ప్రయత్నంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా నన్ను అపార్థం చేసుకున్నారని, కొందరు అర్థం చేసుకున్నారని కూడా తెలుసు. బట్ ఆలోచన మంచిదైతే అపార్థాలు తలెత్తినా తేలిగ్గా అర్థం చేసుకుంటారనే ఈ విధంగా ప్రవర్తించాను. అడ్డంకులు ఎదురైనా ఆచరణ సాధ్యమని ఈరోజు నాకు అనిపిస్తోంది. కొత్త సంవత్సరం విషయం చెప్పాలని వచ్చిన వాళ్ళందరికీ నా మీద ప్రేమ ఉండాలని ఏమీ లేదు. ఆఫీసర్నని, బాసునని, కనపడకపోతే బాగోదేమోనని భక్తితో కొందరు, భయంతో కొందరు. ఏదైతేనేమి నా మాటనే మీరందరూ గౌరవించారు. నా ఆలోచనకి మీరందరూ స్పందించిన తీరు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అరే, ఇంత ఖర్చు పెడతారా ఒక్క పూటకి నా పైన? ఇదే సొమ్ముని ఒక మంచి కార్యక్రమానికి వాడితే ఎలా ఉంటుందో అన్న ఆలోచనే ఇది. ఇదే సొమ్ముని ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగిస్తే వచ్చిన ఆలోచనే ఇది. రావు గారు, సార్, ఇది ఆ కలెక్షనిస్ట్ టీం. చదవమంటారు సార్. ఆఫీసర్ క్యాడర్ 11 మంది ఉన్నారు సార్. 11,000 కలెక్ట్ అయింది సార్. అలాగే డ్రైవర్ల యూనియన్ 23 మంది ఉన్నారు సార్. వాళ్ళు 500 చొప్పున ఇచ్చేస్తారు. 11,500 సార్. నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ 25 మంది ఉన్నారు సార్. మాకు కూడా 1000 రూపాయలు చొప్పున ఇచ్చేస్తారు. 25,000 అయింది సార్. అలాగే మన దేవుడు వాచ్మ్యాన్ సంఘం వాళ్ళు మొత్తం 15 మంది ఉన్నారు సార్. సో ఒక 8 యూనియన్ సార్. 5 చొప్పున 40,000 ఇచ్చేసారు. రెడ్డి గారు అలాగే మాదర్శ గారు ఇద్దరు 18,000 ఇచ్చేస్తారు. ఈయన 10,000, ఆయన 8,000 సార్. అమ్మా రావు గారు నువ్వు 5,000 ఇచ్చావున్నారా? 10,000 ఇచ్చావు. నువ్వు ఎన్ని ఇచ్చావని తెలిసి 10 ఇచ్చాను. అబ్బా, నీకు నేర్చుకోవాలి రాయ్. ఎప్పటికైనా గెలవబోతున్నావు నీ మీద. మొత్తం 2,48,000 అయింది సార్. అంతా బాగుంది కానీ మీ పేరు ఎక్కడ కనపడలేదు కిందలో? సార్ అది నేను మీ దగ్గర ఉంటాను కదా సార్. నా దగ్గర పనిచేస్తే ఎంప్లాయ్ కదా మీరు? సార్ అంటే మీరేం చేయాలనుకోలేదా? నాకు లేదు సార్. ఏం చేద్దాం అనుకున్నారు? శాలువా, సన్మాన పత్రం అన్నీ వద్దు. ఎంత ఖర్చు పెడదాం అనుకున్నారో చెప్పండి. సుమారు 2,000 ఖర్చు పెడదాం. అయితే ఇవ్వండి. ఆ 2,48కి 2,000 కలిపితే 2,50 అవుతాయి. రౌండ్ ఫిగర్. సార్
కూర్చోండి రావు గారు. మీరందరూ నేను వాసననే గౌరవంతో మన స్టాఫ్ అందరూ కలిసి ఒక 2,50,000 రూపాయలు కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ అందరి ప్రతినిధిగా నా బాధ్యతగా నేను కూడా ఒక 2,50,000 దీనికి కలిపి మొత్తం దీన్ని 5 లక్షలు చేయడం జరుగుతుంది. ఆయన ఏంటో ఈ 5 లక్షల సొమ్ముతోటి మనం ఒక స్వచ్ఛంద సంస్థని ప్రారంభించి సామాజిక కార్యక్రమాలు చేయాలనేది నా ఆలోచన. ఈ మంచి మనసుని అర్థం చేసుకోలేక ఏదో ఊహించాను, క్షమించాను సార్. సార్ మీరు ఏమీ అనుకోకపోతే వచ్చే నెలలో మా మనవడ బర్త్డే ఉంది, 50,000 కట్టుకుంటాం, దాన్ని దీనికి ఉపయోగించుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎక్సలెంట్ నిర్ణయం తీసుకున్న దేవుడు. మన ఈ స్వచ్ఛంద సంస్థకి ఏం పేరు పెడదాం? ఇది మీ ఆలోచనలో వచ్చింది అందుకని ఆలోచన స్వచ్ఛంద సంస్థ అని పెట్టాను. బాగుంది, బేసిక్ బాగుంది. అందరికీ నమస్కారం. ఓ మనిషి ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన ఆలోచన స్వచ్ఛంద సంస్థ స్థాపించి 10 ఏళ్లు పూర్తవటం చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామంటే, ఎక్కడున్నా ఏ నోట విన్నా మన సంస్థ సేవలు శ్లాఘనీయమైనవి అయ్యాయి అంటే దానికి కారణం బాస్. ఆ బాస్ రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకోవటానికి ఢిల్లీ వెళ్ళిన కారణంగా ఇక్కడికి రాలేకపోయారన్న విషయం మీ అందరికీ తెలిసింది. ఈ సందర్భంగా వారికి సభాముఖంగా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక మనం గొప్పగా చెప్పుకోవాల్సిన రెండో వ్యక్తి దేవుడు. భౌతికంగా మన మధ్య లేకపోయినా మనందరి మనసుల్లో చిరంజీవిగానే మిగిలిపోతాడు. మీకు తెలుసు, 10 ఏళ్ల క్రితం బాస్ మరికొందరితో పాతిన విత్తనం మొలకెత్తి ఈరోజు వటవృక్షమై అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం వెనుక అందరి కృషి ఉంది. ఈ సందర్భంగా ఆలోచన స్వచ్ఛంద సంస్థ తరపున విచ్చేసిన అందరికీ, నిస్వార్థ సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొదట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న మన బాస్, విమర్శలు మనుషులకు కాక మానులకు వస్తాయా అన్న తత్వాన్ని గ్రహించిన వేదాంతి, సత్యాన్ని గ్రహించిన మహనీయుడు. వారి నేతృత్వంలో మరిన్ని మంచి కార్యక్రమాలు,
సమాజానికి పనికొచ్చే పనులు చేస్తామని మీ అందరి పక్షాన తెలియజేసుకుంటూ సెలవు. జై హో ఆలోచన స్వచ్ఛంద సంస్థ.